కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు 1,50,000 రుణమాఫీ చేసిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ 1,50,000 రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మండల వ్యాప్తంగా సుమారు 5,000 మంది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రుణం నుంచి విముక్తి కలిగిందని, రాబో రోజుల్లో మరికొంతమంది రైతులకు సంబంధించిన 2 లక్షల రుణమాఫీని చేసి తీరుతామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, ఆరేగూడెం మాజీ సర్పంచ్ బాలమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా మరి ఏకకాలంలో 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎన్నికలలో భాగంగా 6 గ్యారంటీలలో ఇది ఒకటి కాబట్టి ఈ పథకాన్ని రైతులకు ఏకకాలంలో అమలు చేసినటువంటి గొప్ప వీరుడు, గొప్ప చరిత్రలో కూడా నిలిచిపోయే వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇది సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణ విముక్తి చేయలేదు. చెప్పిన మాట ప్రకారం ఏకకాలంలో రుణ విముక్తి చేస్తా అని చెప్పి ఎన్నికల హామీలలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలలో తీసుకున్నటువంటి రుణాలను పూర్తిగా మాఫీ చేస్తాం, ఏకకాలంలో మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ 9 కంటే ముందున్నటువంటి మాఫీలను అసలు వడ్డీతో సహా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు నెరవేరుస్తూ ఉన్నది. మొట్టమొదటిగా 0 నుండి 1,00,000 రూపాయల వరకు మన మండలంలో, ఉమ్మడి వెల్దుర్తి మండలంలో సుమారు 3,500 మంది రైతులకు లబ్ధిదారులు రుణమాఫీ ద్వారా లబ్ధి పొందడం జరిగింది. అదేవిధంగా నిన్న మరి 2వ విడతలో కూడా 0 నుండి 1,50,000 వరకు సుమారు 1,500 మంది రైతులు రుణమాఫీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.